హలో ఆల్, నమస్తే, వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్లో నెక్లెస్ ప్యాటర్న్స్ చూపిస్తున్నాను. ఎప్పుడు చూపించే ట్రెడిషనల్ నెక్లెస్ కాదండి, ఇవి కొంచెం క్లాసీగా ఉంటాయి, యునిక్గా కనబడతాయి అండ్ ఎవరు చూసినా కానీ అంటే రిపీటెడ్గా ఉండవు అనమాట. ఇవి మనం వేసుకుంటే ఎక్కడ కొన్నారు అని అడగాల్సిందే, అలాంటి డిఫరెంట్ కలెక్షన్ చూపించబోతున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆర్ స్టోర్స్. మన అడ్రస్ మీ అందరికీ తెలిసిందే కదండి, 4 బ్రాంచెస్ ఉన్నాయి: హిమాయత్ నగర్, నాగోల్, మలిక్పేట్ అండ్ జేఎన్టీయూ. మీకు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ విజిట్ చేయండి. ప్రతి బ్రాంచ్లో కలెక్షన్ అయితే బాగుంటుంది. నేను రైట్ నో నాగోల్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను కలెక్షన్ అనేది. నాగోల్ క్రాస్ రోడ్స్కి వచ్చేసి కియా కార్ షోరూమ్కి ఆపోజిట్లో చూసారంటే స్టోర్ అయితే కనబడుతుంది. అదే మీరు ఎల్బీ నగర్ వైపు నుంచి వస్తున్నారంటే కెనరా బ్యాంక్కి పక్కనే ఉంటుంది స్టోర్. సో డూ విజిట్ ఆ స్టోర్. కలెక్షన్ అయితే ఎక్స్క్లూసివ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు అంతా కూడా క్లాసీ ప్యాటర్న్స్ ఆఫ్ నెక్లెస్ అన్నాను కదా, అంటే రెగ్యులర్గా చూసే ప్యాటర్న్స్ కాదండి, ఇవి కొంచెం క్లాసీగా యూనిక్గా కనబడతాయి అన్నమాట. అండ్ ఎవరైతే ఫ్యాన్సీగా ఇష్టపడతారో వాళ్ళకి భలే నచ్చుతాయి. ఫస్ట్ వెరైటీ మీకు చూడగానే నచ్చేసి ఉంటుంది. పైనుంచి మోజోనైట్స్ ఇలా లోటస్ లాగా వచ్చినవంతా సీజెట్స్ అనమాట. మధ్యలో కూడా చూడండి ఈ కలర్ ఎంత బాగా సెట్ అయిందో. వాటి చుట్టూ అవుట్లైన్ మాత్రం సీజెట్స్తో ఇచ్చేశారు. మధ్యలో మోజోనైట్స్, సీజెట్స్ అండ్ ఈ కలర్ఫుల్ స్టోన్స్ చాలా ప్రిటీగా కనబడుతున్నాయి. ఇవంతా కూడా మనకు చూస్తున్నారు కదా పీకాక్ ప్యాటర్న్. మధ్యలో మాత్రం ఇది ఎమరాల్డ్ అండి, చుట్టూ చక్కగా సీజెట్స్ వచ్చాయి. కింద డాంగ్లర్స్ కూడా ఎమరాల్డ్ బీడ్స్ అండ్ పైన బీడ్స్ కూడా చూడండి కలర్ ఎంత బాగుందో. వీటి ప్యాటర్న్ మీరు అంటే ఇప్పుడు లెహెంగాస్ పైకి నార్మల్ ఏవైతే నెక్లెస్ వేసుకుంటారో అవంతా బాగుండవు, కొంచెం యూనిక్గా ఉంటే బాగుండు. లేదా ఫ్యాన్సీ శారీస్ పైకైనా కానీ యూనిక్ కలెక్షన్ ఇష్టపడుతూ ఉంటారు కదా, అప్పుడు ఈ ప్యాటర్న్స్ భలే కనబడతాయి. గ్రాస్ వెయిట్ 52 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 40 గ్రామ్స్ పడుతుంది. సో వన్ మోర్ ప్రిట్టి ప్యాటర్న్. ఇందులో కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఫస్ట్ ఇది కంటేలాగా స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఒక లైన్ అటు ఇటు సీజెట్స్తో ఇచ్చేసి మధ్యలో మనకి కలర్ఫుల్గా వచ్చేసింది. మ్యాంగోస్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారో. సీజెట్స్తో మ్యాంగో ఇచ్చేసి వాటి మధ్యలో పీకాక్స్ అనమాట. కింద ఈ మ్యాంగో నుంచి ఒక డాంగ్లర్ వస్తుంది, అందులో కూడా సీజెట్స్ అండ్ ఎమరాల్డ్స్ ఇచ్చారు. ఎమరాల్డ్ పెద్ద స్టోన్ ఇచ్చేసి చుట్టూ అవుట్లైన్ సీజెట్స్. డాంగ్లర్స్ అంతా రూబీ బీడ్స్ అండ్ పర్ల్స్ వచ్చాయి. వీటికి డైరెక్ట్గా ఇక్కడ వచ్చిన డాంగ్లర్స్కి ఏమో మనకి ఎమరాల్డ్ బీడ్స్ విత్ పర్ల్స్, రూబీ బీడ్స్ ఉన్నాయి, ఎమరాల్డ్ బీడ్స్ ఉన్నాయి. సో ఒక్కటి వేసుకున్నా కానీ నెక్ నిండుగా ఉంటుంది అండ్ మీ దగ్గర ఉన్న కలర్ఫుల్ అవుట్ఫిట్స్కి కూడా పర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతుంది. గ్రాస్ వెయిట్ 65 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 51 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ ప్యాటర్న్తో చూపిస్తున్నాను. మీరు ఇక్కడ చైన్ చూస్తే అర్థమవుతుంది రోజ్ గోల్డ్ అని. అండ్ ఇక్కడ నుంచి లైన్గా ఓవల్ షేప్స్ లాగా వచ్చాయి, ఒకటి వైట్ స్టోన్స్, ఒకటి రోజ్ గోల్డ్ కలర్ స్టోన్స్తో. అదే కాస్త పెద్ద పెద్దగా ఇక్కడ వరకు రన్ అవుతూ ఉంటుందండి కంప్లీట్ చైన్ అంతా. కిందికి డాంగ్లర్స్ చూడండి, ఒకటి వైట్ స్టోన్ అండ్ ఇంకోటి రోజ్ గోల్డ్ స్టోన్స్ అండ్ అలాగే ఎమరాల్డ్స్ కూడా ఇచ్చారు. ఇది కొంచెం యూనిక్ ప్యాటర్న్, ఇంకా మీరు అఫీషియల్గా వేసుకెళ్ళొచ్చు. అండ్ అలాగే కొందరు ఏంటంటే వెస్ట్రన్ అవుట్ఫిట్స్ పైకి కూడా చైన్స్ వేసుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు గోల్డ్ కాకుండా నార్మల్వి ప్రిఫర్ చేస్తుంటారు. కానీ ఒక్కసారి ప్యాటర్న్స్ చూడండి, గోల్డ్ కూడా మనం వెస్ట్రన్ పైకి వేసుకెళ్ళొచ్చు అని అర్థమవుతుంది. ఇలాంటి కలెక్షన్ చాలా బాగా సెట్ అవుతాయి. గ్రాస్ వెయిట్ 24 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ 21 గ్రామ్స్ పడుతుంది. సో రోజ్ గోల్డ్లో ఇంకొక వెరైటీ సింపుల్ చైన్ అండ్ వాటికి కూడా చూడండి ఒక ట్రయాంగిల్ షేప్, ఒకటి సర్కిల్, ఒకటి ట్రయాంగిల్, ఒకటి సర్కిల్ అలా వస్తున్నాయి అనమాట, అంత స్టోన్స్తో. ఇలా ట్రయాంగిల్ దగ్గర మధ్యలో మాత్రం ఒక చిన్నగా స్టోన్స్ ఇచ్చేసారు, సర్కిల్ లాగా ఇచ్చేసి. మనకి ఇదేదైతే పెండెంట్ ఉందో అది మాత్రం ఫ్లోరల్ పెండెంట్. కలర్ఫుల్గా ఎమరాల్డ్స్ వచ్చేసాయి పెటల్స్లో, మధ్యలో సీజెట్స్, కింద మళ్ళీ చక్రం లాగా ఇచ్చేసి వాటికి కూడా చూడండి ఒక ట్రయాంగిల్ షేప్లో ఎంత బాగా ఇచ్చారో. ఈ సెట్స్ అన్నిటికీ ఆల్మోస్ట్ ప్రతి వాటికి ఇయర్ రింగ్స్ అయితే ఉంటాయండి. మీకు ఏదైనా సెట్ నచ్చింది విత్ ఇయర్ రింగ్స్ చూడాలి అనుకుంటే వాట్సాప్ చేశారంటే పిక్చర్స్ పెట్టి మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. నేను చెప్పే వెయిట్స్ ఓన్లీ చైన్ది చెప్తున్నాను. గ్రాస్ వెయిట్ 16 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ 14 గ్రామ్స్ ఉంది. మీకు విత్ ఇయర్ రింగ్స్ పిక్చర్స్ కావాలి అండ్ వెయిట్ ఎస్టిమేషన్స్ కావాలి అన్న వాట్సాప్ చేయండి, మన వాళ్ళు క్లియర్ డీటెయిల్స్తో హెల్ప్ చేస్తారు. వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇఫ్ ఎట్ ఆల్ మీరు బయట ఉన్నారు రాలేరు అనుకుంటే. సో ఇది వచ్చేసి ప్రిటీ నెక్ సెట్, ఎంత క్లాసీగా ఉందో చూడండి. ఒకటి వచ్చేసి సీజెట్స్తో ఇలా ఫ్లవర్ అనమాట, పక్కనే కూడా ఫ్లోరల్ ప్యాటర్నే, పెటల్స్ వచ్చాయి కానీ ఓవల్ షేప్ ఇచ్చారు చూసారా, అందులో రూబీ స్టోన్ అండ్ చుట్టూ అవుట్లైన్ సీజెట్స్. సో ఒకటి ఫ్లవర్ అండ్ ఒకటి ఓవల్ షేప్, ఒకటి ఫ్లవర్ ఒకటి ఓవల్ షేప్లో మనకి రన్ అవుతూ వస్తుంది. మధ్యలో మాత్రం పెద్దగా ఓవల్ షేప్, కింద పెటల్స్, మధ్యలో రూబీ స్టోన్. ఎంత యూనిక్గా ఉందో ప్యాటర్న్ అయితే. గ్రాస్ వెయిట్ 21 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 18 గ్రామ్స్ పడుతుంది. సో ఈ రోజ్ గోల్డ్ చైన్ చూస్తున్నారు కదా, చైన్ అంతా సేమ్
అటు ఇటు చైన్ ఇచ్చేసి ఇక్కడ చూడండి ఒకటి వైట్ స్టోన్స్ ఒకటి రోజ్ గోల్డ్ స్టోన్స్తో ఫ్లవర్ ప్యాటర్న్, చిన్న ఫ్లవర్, వాటి నుంచి కిందికి డాంగ్లర్స్ అవుతున్నాయి. ఒకటి సీజెట్స్తోనే ఉంటుంది, పక్కనది మాత్రం ఎమరాల్డ్, అలా రన్ అవుతున్నాయి అన్నమాట. సో కిందికి వచ్చే వరకు పొడవుగా వచ్చేసాయి, పైనుంచి చిన్న చిన్నగా వచ్చాయండి. మీకు అర్థమైపోయింది కదా అసెండింగ్ స్టైల్లో. కిందికి వచ్చే వరకు పొడవుగా వచ్చేసి వాటిలో ఒకటి ఓవెల్ షేప్ లాగా సీజెట్స్ ఇస్తున్నారు, మధ్య మధ్యలో ఎమరాల్డ్స్ ఇస్తున్నారు. కొన్ని లైన్స్లో ఓన్లీ సీజెట్స్ ఉన్నాయి, కొన్ని లైన్స్లో 2 ఎమరాల్డ్స్ కూడా వచ్చున్నాయి. సో ప్యాటర్న్ అయితే చాలా క్లాసీగా ఉంది, డిఫరెంట్ లుక్ అనమాట. గ్రాస్ వెయిట్ 26 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 24 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇదైతే ఒక సింపుల్ నెక్లెస్. మీరు శారీస్ పైకి బాగుంటుంది, దేనికైనా బాగా సెట్ అవుతుందండి. అంటే సింపుల్ కుర్తీస్కి, లెహెంగాస్కి, వేటికైనా వేసుకోవచ్చు. మంచి ఫస్ట్ లైన్ అంతా స్టోన్స్తో వచ్చేసింది, వాటి నుంచి కిందికి డాంగ్లర్స్ అనమాట. ఈ డాంగ్లర్లో చూడండి ఒకటి హార్ట్ షేప్ మధ్యలో స్టోన్, కిందేమో డ్రాప్ షేప్ మధ్యలో గ్రీన్ స్టోన్. యూనిక్గా ఉంది కదా ప్యాటర్న్ అంతా కూడా. ప్రతి లైన్కి మధ్యలో ఒక చిన్న లైన్ విత్ సీజెట్స్ ఇచ్చారు. మంచి ప్యాటర్న్, చాలా క్లాసీగా. గ్రాస్ వెయిట్ 31 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 29 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ కూడా కంప్లీట్ రోజ్ గోల్డ్ చైన్. వాటికి చూడండి ఇలా గోల్డెన్ షేప్లో ఈ ప్యాటర్న్, అంటే ఒకదాని ఒకటి ఇలా పట్టుకున్నట్టు నీట్గా ఉందన్నమాట. సో ఒక హాఫ్ అంతా ప్లెయిన్గా ఇచ్చేసి రెస్ట్ హాఫ్ అంతా కూడా సీజెట్స్తో ఇచ్చారు. సో అన్నీ ఇలాగే రన్ అవుతున్నాయి. మధ్యలో మాత్రం ఒకటి డైమండ్ షేప్ అంతా స్టోన్స్తో, కింద వచ్చిన డైమండ్ షేప్లో మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చారు పెద్దది, వాటిపైన లీఫ్. ఎంత యూనిక్గా ఉందో ప్యాటర్న్ అయితే. అండ్ షైన్ కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. గ్రాస్ వెయిట్ 14 గ్రామ్స్, నెట్ వెయిట్ 12 గ్రామ్స్. ప్రతి వాటికి ఇయర్ రింగ్స్ ఉంటాయండి. మీకు ఇయర్ రింగ్స్ పిక్చర్స్ అవన్నీ కావాలి అంటే వాట్సాప్ చేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఒక సింపుల్ చైన్. మనకి చైన్ అయితే ప్లెయిన్గా ఉంది, లోపల పైనుంచి చూడండి ఇలా హార్ట్స్ వచ్చేసాయి. ఈ హార్ట్ షేప్ పైన అంతా స్టోన్స్, కింద కూడా పింక్ హార్ట్ అండ్ కింద గ్రీన్ హార్ట్. ఎంత బాగుంది చెప్పండి. పిల్లలకైనా బాగుంటుంది, పెద్దవాళ్ళకైనా బాగుంటుంది, శారీస్, డ్రెస్సెస్ దేనికైనా సెట్ అవుతుంది. బ్యూటిఫుల్ ప్యాటర్న్, అస్సలు మిస్ చేసుకునే ప్యాటర్న్ అయితే కాదు. గ్రాస్ వెయిట్ 17 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది 2 స్టెప్స్లో వచ్చేసింది. సో ఒకటి పెట్టుకున్న నెక్ నిండుగా కనబడుతుంది. ఫస్ట్ స్టార్ట్ అవ్వడం అయితే అటు ఇటు ఒక రౌండ్ సర్కిల్ లాగా ఇచ్చారు, అంత స్టోన్స్తో. అక్కడ నుంచి 2 లైన్స్. ఈ లైన్స్లో కూడా చూడండి ఒకటి స్టోన్స్తో వస్తుంది, వైట్ స్టోన్స్తో, ఒకటి గోల్డెన్ స్టోన్స్తో ఫ్లోరల్ ప్యాటర్న్. సెకండ్ లైన్లో పైన అలాగే ఇచ్చేసి కింద ఇలా డ్రాప్ షేప్ లాగా ఇచ్చారు, ఎలివేట్ అయ్యేలాగా. సో 2 లైన్స్ నిండుగా ఉంటుంది, దేనిపైకైనా వేసుకోవచ్చండి. నార్మల్గా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం ఓన్లీ బ్లాక్ బీడ్స్ అలా వేసుకుంటూ ఉంటాము, అంటే హెవీ జ్యువెలరీ పెట్టుకోలేక. కానీ ఇలాంటివి ఉన్నాయంటే మనకి నెక్కి అంటే నిండుగా కనబడుతుంది, ఓవర్గా కూడా ఉండదు. చాలా క్లాసీ ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 19 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 18 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి పై నుంచి చూడండి ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ చైన్ ఇచ్చారు, దానికి ఇలా ఓవల్ షేప్స్, మధ్యలో రోజ్ గోల్డ్, అటు ఇటు మనకి సీజెడ్ స్టోన్స్ లాగా. మధ్యలో చూడండి అంటే ఇది కలిపేలాగా ఇలా బ్రోచ్ లాగా ఒకటి వచ్చేసింది, అది మాత్రం బాక్స్ షేప్లో, మధ్యలో మోజనైట్, చుట్టూ సీజెడ్స్, మళ్ళీ ఓవల్ షేపే, సేమ్ ఇదే ప్యాటర్న్ కంటిన్యూ చేశారు. కింద మాత్రం పెండెంట్ హైలైట్ ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చేసి వాటి అవుట్లైన్ అంతా సీజెడ్స్. చాలా క్లాసీ ప్యాటర్న్, చాలా ఎక్స్క్లూసివ్ పీసెస్ అండి ఈరోజు చూపించేవంతా కూడా. అంటే హెవీ సెట్స్ కాదు, కానీ కంప్లీట్ యూనిక్ ప్యాటర్న్స్. మనం వేసుకున్నవి బయట రిపీటెడ్గా అనిపించవు. గ్రాస్ వెయిట్ 23 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్ పడుతుంది. సో వన్ మోర్ హెవీ ప్యాటర్న్. ఇవైతే స్టోన్స్ ఎంత బాగా షైన్ అవుతున్నాయో మీకు కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను. వీడియోలో జస్ట్ ఒక 2% తెలుస్తుంది వాటి బ్యూటీ. మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తేనే మీకు అర్థమవుతుందండి ఎంత బాగున్నాయి అనేటివి. నీట్గా లీవ్స్ వచ్చేసాయి స్టోన్స్తో. మధ్యలో చూస్తున్నారు కదా ఎమరాల్డ్ స్టోన్ డ్రాప్ షేప్లో, అటు ఇటు అంతా కూడా పెద్ద పెద్ద స్టోన్స్ వచ్చాయి. ఇక్కడ మధ్యలో హార్ట్ షేప్, చుట్టూ పెటల్స్ అంతా సీజెడ్స్. ఇక్కడ కూడా ఎమరాల్డ్ స్టోన్, చుట్టూ సీజెడ్స్. ఎంత బాగుంది కలర్ చూడండి. గ్రాస్ వెయిట్ 37 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 28 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి కలెక్షన్. హోప్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్స్. లేదు దూరంగా ఉన్నాము అనుకునే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.